ఏమి ప్లీజ్ నా 20 వస్తుంది కదా, ఆ రోజు ఏం చేస్తావు? నాకేం గిఫ్ట్ ఇస్తావు? నేను మీ అమ్మని నీ పుట్టినరోజు ఎలా చేస్తావని అడిగావు కదరా. ఈ 20 పుట్టినరోజుకి నేను లేనురా. ఎందుకంటే రావడం వల్ల నా హార్ట్ని నీకు ఈ 20 పుట్టినరోజుకి ఇచ్చానురా. రైట్, ఇక్కడ కొంచెం సెంటిమెంట్గా వెళ్ళాల్సి ఒక నిమిషం ఆగండి. ఎలా తల్లిని వృద్ధాశ్రమాల్లో పెడుతున్న మహానుభావులు కూడా ఉన్నారు. కన్న తల్లిని తండ్రిని చూసుకొని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్లేమ్ ఎనీవన్. బట్ ఈ స్థాయిలో నేను డైరెక్టర్ అయ్యి ఇక్కడ ఉన్నాను అంటే నమ్మకంతేనే కదా. సో అందరి తల్లుల్ని అందరూ ప్రేమించాలి, గౌరవించాలి. ఆ అబ్బాయికి గుండె నొప్పి వస్తే ఆ క్యారెక్టర్లో అబ్బాయికి షార్ట్ ఫిలింలో అమ్మ నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇస్తావమ్మా అంటే ఆమె గుండె తీసి కొడుకిచ్చి కొడుకుని బతికించుకుని నా గిఫ్ట్ రానికి బర్త్డే రోజున ఉంది అందులో. అది తల్లి. మనం కోట్లు సంపాదించుకుంటాము, మంత్రులు అవ్వచ్చు, రాజ్యసభకి వెళ్ళొచ్చు, ప్రధానమంత్రి కూడా కావచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఆయన కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఓ తల్లి బిడ్డే. కాబట్టి తల్లుల్ని గౌరవించండి, తండ్రుల్ని గౌరవించండి. ఎవరు కూడా వృద్ధాశ్రమాలకి అమ్మానాలను పంపుతారు శాపం, అది నరకం. అమ్మని ఆదరించండి, నాన్నని గౌరవించండి. లేకపోతే మనం లేం. రైట్. ఒక